స్వాగతం. విధి వక్రించింది, సమాజం చీదరించింది. ఓ మంచి మనసు వాళ్ళని ఆదరించి అక్కున చేర్చుకుంది. లోకం పోకడతో మతి కోల్పోయిన వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. మామూలు మనుషుల్లా తీర్చిదిద్దింది. సమాజంలో అణువణువు ఆవహించిన స్వార్థపు కంపులో మానవత్వపు పరిమళాలు వెదజల్లుతూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తోంది. తెల్లవాడిని తలదన్నే రీతిలో ఆంగ్లంపై పట్టు. I am from Kerala. I left my house some 35 years back. Since I have done my MA, I couldn't get any job. అందరిలా ఆడిపాడగల ఉత్సాహం, ఉత్తేజం. ఇవి చూసిన సమాజం కుళ్ళుకుందో లేకపోతే అసూయపడిందో కానీ వాళ్ళని మతిస్థిమితం కోల్పోయేలా చేసింది. తమ మనోవైకల్యంతో వాళ్లపై మానసిక వికలాంగులనే ముద్ర వేసింది. ఓదార్పు కరువై, ఆదరణకు దూరమై, ఇంగితం కోల్పోయిన వాళ్ల బతుకులు తెగిన గాలిపటాలయ్యాయి. తన మన గురించి తప్పితే పరాయి గురించి పట్టని ఈ స్వార్థపు సమాజంలో తీరం తెలియని పడవలా సాగిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు అన్నీ దూరమై సంకుచిత ప్రపంచంలో విశాలంగా ఆలోచిస్తూ ఎటో వెళ్లిపోతున్న ఆ జీవితాలని మానవత్వం పలకరించింది. మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం, స్వాగతం, స్వాగతం. బ్రతుకు అర్థం తెలియజేసిన మంచి మనిషికి స్వాగతం, స్వాగతం, స్వాగతం. మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం. అమావాస్య కమ్మేసిన వాళ్ల జీవితాలలో పండు వెన్నెలని కుమ్మరించింది. అమ్మా నాన్న ఆశ్రమం రూపంలో ఆదరించి హక్కును చేర్చుకుంది. ఎవరికి అర్థం కాని మాటలు, కాస్త భయంకరంగా, ఇంకాస్త జుగుప్సాకరంగా కనిపించే అవతారం. అలాంటి వాళ్ళని దగ్గరకు తీయాలంటే ఎంత పెద్ద మనసు కావాలి? సేవ చేయాలనే తపన ఏ స్థాయిలో ఉండాలి? సమాజ శ్రేయస్సు కోసం దృఢ సంకల్పంతో ముందుకు సాగింది అమ్మా నాన్న అనాథాశ్రమం. మతి స్థిమితం కోల్పోయిన వారి జీవితాల్లో ఆనందపు వెలుగులు నింపింది. బాధితుల దీవెనలు, ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. ఇతని పేరు సుబ్రహ్మణ్యం. స్వస్థలం కేరళ. ఎంఏ వరకు చదువుకున్నాడు. ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలడు. I am from Kerala. I left my house some 35 years back. Since I have done my MA, I couldn't get any job. I have done my MA by 1972. I left my house some 35 years back. The society nor the government has not helped me. ఉద్యోగం రాలేదన్న మానసిక వ్యధతో ఇల్లు వదిలి వీధిన పడ్డాడు సుబ్రహ్మణ్యం. దాదాపు 10 ఏళ్లుగా రోడ్లే ఇతనికి ఇళ్ళు, వాకిలి. మానసికంగా దెబ్బతిన్న మనిషిని మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చింది అమ్మా నాన్న ఆశ్రమం. ఒక్క సుబ్రహ్మణ్యం మాత్రమే కాదు, ఎంతో మందిని హక్కును చేర్చుకుంది అమ్మా నాన్న అనాథాశ్రమం. ఆకలితో కడుపు కాలిన, ఏం చేయాలో తెలియని అభాగ్యులకు కడుపు నిండా భోజనం పెట్టింది. వాళ్లను ఆడించి పాడించి అమ్మా నాన్నలా అన్నీ తానైంది. అమ్మా నాన్న సంస్థ వాలంటీర్లు మదర్ తెరిసా వారసుల్లా మారిపోయారు. లోకం తెలియని ఈ మనుషులకు క్షవరాలు, స్నానాలు చేయించి మనసు, మమతని చాటుకున్నారు. కొత్త బట్టలు వేయించి సరికొత్త జీవితంలోకి అడుగులేయించారు.
కనుచూపు మేరలో నా అనుకున్న వాళ్ళ కనిపించక అల్లాడిన ఆ కళ్లకు మానవత్వపు మాధుర్యం పండగలా వచ్చేసరికి గుండెలు బరువెక్కాయి. తమకు చేయూతనిచ్చిన చెయ్యి చల్లగా ఉండాలని దీవించింది ఓ కల్మషం లేని మనసు. తనకు జరిగిన మంచి తలుచుకుని తాను కూడా ఆశ్రమ సేవకు అంకితమవుతానంటున్నాడు సుబ్రహ్మణ్యం. Very grateful to those who have attended this occasion and made it as a memorable one, and I feel that I can continue with the ashram for my. మానసిక వికలాంగుల్లో పరివర్తన కలిగించిన అమ్మా నాన్న అనాథాశ్రమం నల్గొండ జిల్లాలోని చౌటుప్పల కేంద్రంగా పనిచేస్తోంది. ఆశ్రమ వ్యవస్థాపకుడి పేరు గట్టు శంకర్. ఆశ్రమం 4 ఏళ్లు పూర్తి చేసుకుని 5వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా పునర్జన్మ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు శంకర్. 50 మంది మతిస్థిమితం లేని వాళ్లను ఆదరించారు. ఎన్జీ కాలేజీ మైదానాల్లో సపర్యలు చేశారు. జిల్లా కలెక్టర్తో సహా పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రోజు 2 గంటలు సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆశ్రమాన్ని స్థాపించారని చెబుతున్నారు శంకర్. ఈ సేవా యజ్ఞానికి తనతో కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. దయచేసి ఈరోజు ప్రతి ఒక్కరు ముందుకు రండి. నా నమ్మకంగా చెప్తున్నాను, నా గుండె మీద చేసుకుని చెప్తున్నాను. అందరం కలిసి పనిచేద్దాము. ఇది ఒక్కరి అమ్మ నాన్న ఆశ్రమం ఒక్కరిది కాదు, మన ప్రతి ఒక్కరిది. అమ్మా నాన్న ఆశ్రమం సేవలని ప్రశంసించారు జిల్లా కలెక్టర్ చిరంజీవులు. ప్రభుత్వం తరపున సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అమ్మా నాన్న సంస్థ ఆధ్వర్యంలో మరి ఆ సంస్థ వ్యవస్థాపకుడు గట్టు శంకర్ గారు చేపట్టినటువంటి ఈ అనాథలను జనజీవన స్రవంతిలో కలిపేటువంటి కార్యక్రమం చాలా మహోన్నతమైనటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఈ కార్యక్రమం మానవత్వం ఇంకా మనుగడలోనే ఉందని చెప్పడానికి ఒక మంచి నిదర్శనమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఇట్లాంటి కార్యక్రమాలకు కూడా ఆర్థికపరమైన సహాయం అందించడానికి అవకాశం ఉంది. ఆ సహాయం అందించడానికి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాము. అమ్మా నాన్న ఆశ్రమం మతిస్థిమితం లేని వారికి పునరావాస కేంద్రంలా ఉందని అభినందించారు జిల్లా వాసులు. అమ్మా నాన్న ఆశ్రమం ఒక రీహాబిలిటేషన్ సెంటర్ లాగా ఇట్లా ఎవరైతే రోడ్ల మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడికి సేకరించి వాళ్ళని మళ్ళీ శిక్షణ ద్వారా వాళ్ళని మామూలు మనుషులుగా మార్చి మళ్ళీ సమాజంలోకి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందుకుంది. ఆశ్రమానికి దాతలు ఎవరైనా ఆర్థిక సహాయం అందిస్తే మరింత మందిని చేరదీస్తామంటున్నారు శంకర్. కార్యక్రమానికి ప్రతి ఒక్కరు మీరు కూడా సహాయ సహకారం అందించి అభాగ్యులకు ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందించిన సాయంతో మళ్ళీ ఇంకా కొంతమంది అభాగ్యాలను చేరదీస్తాను. అమ్మా నాన్న ఆశ్రమానికి చేయూతను అందించాలనుకునే వారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9866634365. బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయం అందించాలనుకునేవారు అమ్మా నాన్న అనాథాశ్రమం చౌటుప్పల బ్రాంచ్ SBH అకౌంట్ నంబర్ 0021836212278604, SBI అకౌంట్ నంబర్ 000270531627730334 కు తమ సహాయాన్ని పంపించవచ్చు.